తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విద్యా బోధనలో నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం జనవరి నెలకు సంబంధించిన బకాయిల క్లియరెన్స్ కోసం దాదాపు 702 కోట్ల భారీ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ నిధుల విడుదల అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా రాబోయే ఫిబ్రవరి 2025 నాటికి ఉన్న అన్ని పెండింగ్ బిల్లులను దశలవారీగా పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సరెండర్ లీవ్ బకాయిల విడుదలకు ఈ నిధులను ప్రధానంగా కేటాయించినట్లు సమాచారం. సాధారణంగా ఉద్యోగులు తమకు లభించే అద్యత సెలవులను వాడుకోకుండా ప్రభుత్వానికి అప్పగించినప్పుడు దానికి ప్రతిఫలంగా నగదు అందుతుంది. అయితే 2023వ సంవత్సరం నుండి అనేక జిల్లాల్లో ఈ సరెండర్ బిల్లులు ట్రెజరీల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2023 నుంచి ఆగిపోయిన ఆ పాత బకాయిలన్నీ క్లియర్ కావడానికి మార్గం సుగమమైంది. ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల కనీసం 700 కోట్ల రూపాయల చొప్పున కేటాయించి పాత బకాయిలన్నిటినీ పూర్తి చేస్తామని ఒక పక్కా హామీని ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ నెలలో 702 కోట్లు విడుదల చేయడం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఈ నిధులు నేరుగా ట్రెజరీల ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ అయ్యే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 2025 లోపు మెజారిటీ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంకల్పంతో ఉన్న అధికారులు ఆ దిశగా బిల్లులను వేగంగా ప్రాసెస్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కొంతమంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం తమకు ఇంకా నగదు జమ కాలేదని ఆందోళన చెందుతూ మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత అవి ట్రెజరీల నుంచి బ్యాంకులకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు ఏ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు, ఏ దశలో ఉందనే దానిపై ఈ జమ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంకా నగదు జమ కాకపోతే వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మరియు రేపు అనగా రాబోయే 24-48 గంటల వ్యవధిలో మెజారిటీ ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. నిధులు ఇప్పటికే మంజూరయ్యాయి కాబట్టి సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకింగ్ పనివేళల వల్ల స్వల్ప ఆలస్యం జరగవచ్చు. ఉద్యోగులు తమ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా లేదా ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా తమ బిల్లుల ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు వారి కష్టార్జితం వడ్డీతో సహా కాకపోయినా కనీసం అసలు మొత్తమైన సకాలంలో అందడం సంతోషకరమైన విషయం.